సరే ఆల్రెడీ తెలుగులో జయమోహన్ పుస్తకాలు 2 వచ్చినాయి కదా! ఒకటి 'నెమ్మినీలం' 'అధోలోకం' నవల్ కదా! పూర్తి నవల్. తర్వాత ఇంత వేగంగా మళ్ళీ 'తెల్ల ఏనుగు' కూడా తీసుకొస్తున్నారు మూడో నవలగా. సో, దీని గురించి పుస్తకం బయటికి రాకముందే తెలుగులో రివ్యూస్ వచ్చాయి. అండ్ దీంట్లో ఏముండబోతుంది? నవల్ ఏ జోనర్‌లో సాగబోతుంది? జయమోహన్ పుస్తకాలు ఇప్పటిదాకా మూడోదండి తెల్ల ఏనుగుతోటి. మొదటిది నెమ్మినీలం, రెండోది అధోలోకం నవల, ఇప్పుడు తెల్ల ఏనుగు కూడా నవల అనేది. మీరు అన్నట్టు 3 పుస్తకాలు వచ్చాయి చాలా ఫాస్ట్గాను. జయమోహన్ని మేము దత్తత చేసుకున్నామని చెప్పి అనుకోండి మీరు. ఇప్పుడు ఏంటంటే విషయం, తెల్ల ఏనుగు అనేది 1878 1878లో అంటే 77, 76, 77, 78 ఆ 3 ఏళ్లలో వచ్చినటువంటి కరువు, ఆ కరువు సంబంధించినటువంటి నవల ఇది. అది ఒక విధంగా చెప్పాలంటే అది బ్రిటిష్ సామ్రాజ్యంలో అంత పెద్ద కరువు ఎప్పుడు రాలేదు. ఆ రోజుల్లో 25% జనాభా చచ్చిపోయారు. 25% జనాభాలో ఉన్న 25% మంది చచ్చిపోయారు. అందులో 90% దళితులు, ఆ కింద నిమ్న వర్గాల వాళ్ళు. సో దాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి నవల ఇది. అంతేకాకుండా అప్పుడు మొదటి కార్మిక సమ్మె జరగబోయి ఆగిపోయింది. దాన్ని కూడా రికార్డ్ చేస్తుంది. ఎందుకు ఆగిపోయింది, ఒక అపప్రద ఏంటంటే దళితులు ముందుకు రాకపోవడం వల్ల ఆగిపోయింది అనేటువంటిది. అది తప్పు. ఎందుకు ఆగిపోయిందో ఆ పరిస్థితులు చెప్పేది మాత్రం జయమోహన్ నవల. మస్ట్గా చదవండి, చదవకపోతే మాత్రం మళ్ళీ మాట్లాడుతున్నా నాతోటి. అండ్ ఇప్పుడు ఇది ఫిక్షనా లేకపోతే హిస్టారికల్ బుక్ అనుకోవచ్చా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం అంతంత మంది చచ్చిపోవడం అనేది అసలు ఎక్కడ విన్నట్టు కూడా అనిపించలేదు. అందుకని ఇది ఫిక్షన్ కాదండి, ఖచ్చితంగా రికార్డులో ఉన్నది. రికార్డ్ ప్రకారం చూసినట్టయితే అయితే బేసికలీ మనందరికీ కూడా చరిత్ర చదవడం అలవాటు లేదు కాబట్టి మనకి ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. ఇదంతా రికార్డులో ఉన్నదే. ఒక్కసారి తవ్వి తీసుకున్నట్లయితే ఇది క్లారిటీ ఉంటుంది. ఈ కరువు పూర్తిగా ఎంటైర్ సౌత్, డీప్ సౌత్, అంటే ఈవెన్ రాయలసీమ కూడా ఎఫెక్ట్ అయ్యింది. రాయలసీమలో చాలా ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి వీటి వల్ల. ఆ కింద దాకా డౌన్ సౌత్ చివరి దాకా ఈ కరువు ఎఫెక్ట్ ఉంది. కరువు అనేది ఈ వర్షాభావం లేకపోతే పంటల పండకో అలా జరిగింది కాదు. పుష్కలంగా పంటలు పడ్డాయి, వర్షాలు కురిసాయి. ఈ కురిసిన పంటలు అంత వర్షాలు కురిసినా సరే ఎందుకు కరువు వచ్చింది అంటే అది పూర్తిగా మ్యాన్ మేడ్, బ్రిటిష్ గవర్నమెంట్, బ్రిటిష్ పాలనాధికారులు చేసినటువంటి కుతంత్రాల వల్ల జరిగినటువంటి కరువు మాత్రమే. అదే రికార్డ్ చేస్తాడు జయమోహన్. ఇది ఫిక్షన్గా అస్సలు కదండి. మీరు దాంట్లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా హిస్టరీతో రికార్డ్ చేసుకోవచ్చు, హిస్టరీతో చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ క్యారెక్టర్స్ క్రియేట్ చేసినటువంటి మాత్రం ఆ చరిత్రను చెప్పడం కోసం వాడుకున్నటువంటి క్యారెక్టర్స్ తప్పించి రిమైనింగ్ దాంట్లో చెప్పిన ఏ విషయం కూడా తప్పు కాదు. పూర్తిగా చారిత్రక ఆధారాలు, కల్పితం కాదండి, పూర్తిగా చారిత్రక ఆధారాలు. ప్రతి విషయాన్ని చారిత్రక ఆధారాలతో రాశాడు జయమోహన్. అందుకే ఇది హిస్టరీని చెప్పేప్పుడు మీరు ఫిక్షనలైజ్ చేసి హిస్టరీని చెప్పడం ఎంత గొప్పగా చెప్పచ్చో, హిస్టరీని ప్రజలు ముంగిట్లోకి ఎంత బాగా తీసుకెళ్ళచ్చో జయమోహన్ చూసి నేర్చుకోవాలి చాలామంది. తెల్ల ఏనుగు ఇప్పుడు ఈ 2 రోజుల్లో బుక్ బ్రహ్మలో రిలీజ్ చేయబోతున్నారు. అంటే దీని వెనకాల తెలుగు లోపల ఎన్ని పుస్తకాలని మనం ఇది చేయవచ్చు? అంటే అసలు దీన్ని నమ్మే ఇది ఉందా? ఎంతమందికి మనం దీన్ని చేర్చగలుగుతాం? బికాజ్ అధోలోకం కూడా మనం అనుకున్నంత ఎక్కువ మందికి రీచ్ కాలేదేమో అని ఒక ఇదైతే ఉంది నాకు. కరెక్టేనండి. అంటే ఎంతమందికి వెళ్ళిపోతుంది పుస్తకం, ఎన్ని వేల కాపీలు అమ్ముతారంటే అది తెలుగులో లేని విషయం కాబట్టి పెద్దగా చెప్పలేము అది. అనదర్ థింగ్ ఈజ్ దట్ నెమ్మినీలం చాలా ఫాస్ట్గా ఒక 1000 కాపీస్ పైన అమ్మడం జరిగింది. అయితే ఇది అధోలోకానికి వచ్చేసరికి అధోలోకం చాలా కాంప్లికేటెడ్ ఇన్ ది సెన్స్ అది చాలా డిస్టర్బ్ చేస్తుంది ఎవరినైనా సరే. అంటే మీరు చదివి ఒక 20 పేజీలకు వెళ్ళేసరికి అయ్యి బాబా నిజంగా ఇలాగే ఉన్నాం అని చెప్పి చాలా ఇబ్బంది పడతారు, దాన్ని జీర్ణించుకోవడం చాలా ఇబ్బంది పడతారు. అందుకని అధోలోకం కొంతవరకు అంటే అమ్మలేని చెప్పని ఈరోజు కూడా వెళ్తుంది, కానీ స్లోగా వెళ్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మన తెల్ల ఏనుగు కొంచెం ఫాస్ట్గానే వెళ్ళొచ్చు. అయితే నెమ్మినీలంతో కంపేర్ చేస్తే నెమ్మినీలం అంత ఫాస్ట్గా వెళ్ళకపోవచ్చు, కానీ ఖచ్చితంగా బాగా వెళ్తుంది అది. కారణం ఏంటంటే అంతగా అదే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి మీ హృదయాన్ని గాయపరిచేటువంటి సబ్జెక్ట్ కాదు కాబట్టి, చారిత్రక విషయం కాబట్టి ఖచ్చితంగా వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను.
అంటే సినిమాలు చూసి చరిత్ర నేర్చుకునే టైంలో పుస్తకంలో చరిత్ర నిజంగా నేర్చుకునే వాళ్ళు ఉన్నారా అనే ఒక డౌట్ ఉండే, అందుకోసం మీకు వచ్చి అడగాల్సి వచ్చింది. ఖచ్చితంగా ఒప్పుకుంటానండి. సినిమాలో చెప్పిందే చరిత్ర, సినిమాలో చరిత్రకి ఆధారం అని చెప్పి నడుస్తున్న రోజుల్లో అసలు చరిత్ర ఎలా ఉందో తెలుసుకోవాల్సినటువంటి ఆ, చాలా అవసరం ఉంది. అసలు చరిత్ర ఇది కాదు బాస్, ఇది చరిత్ర అనేది 1366లోనే ఎప్పుడో జరిగింది తీసుకొచ్చి 1545లో చూపించేసి, ఆ తర్వాత 1540 తీసుకొచ్చి 1925 90లో చూపించి దాని కరెంట్ 2025 క్యాన్ చేసేటువంటి చరిత్ర కాదండి. ఆ విషయం ఖచ్చితంగా ఏదంటే విజ్ఞాన పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాం. ఇప్పటికే దాని మీద చాలా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. చాలా పాజిటివ్గా అసలు చదివినవాడంటే ఆ బుక్ ముందు అంటే పుస్తకం ప్రీ పబ్లిషింగ్ ముందే మేము కొంతమందికి పంపిస్తాం. ఆ పంపించిన వాళ్ళు రాసినటువంటి రివ్యూలు ఎక్స్ట్రాడినరీ. వాళ్ళు అంటే ఎంత ఫీల్ అయ్యి రాశారంటే అరే ఎంత గొప్ప సార్ అని చెప్పి అనుకున్నది ఉంది ఇది. సో ఖచ్చితంగా మేము అనుకోవడం ఇది విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్ ఆన్ ద రీడర్స్. చూద్దాం. అంటే నాకైతే ఐఎమ్ వెరీ హోప్ఫుల్. యాజ్ ఎ పబ్లిషర్ ప్రతి పుస్తకానికి నేను హోప్ఫుల్గానే ఉంటాను కాబట్టి అది విషయం ఇది కూడా వెళ్తుందని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు రెగ్యులర్గా అయితే ఒక వేవ్ నడుస్తుంది, కొత్త తరం వస్తుంది అని వెయిట్ చేసిండ్రు. కొత్త తరం వచ్చిన తర్వాత వరుస ప్రేమ కథలతోని అండ్ అవి ఎక్కువ జరుగుతున్నాయి. వచ్చిన వాటిలో ఎక్కువ ప్రేమ కథలు ఉన్నాయి. అండ్ ఈ తుఫాన్లో మీరు ఇట్లాంటి పుస్తకాలు తీసుకురావాలి, ఓన్లీ వీటి మీద ఆధారపడి ఉండడం, ఛాయాకేమి అన్ని రూల్స్ ఏం పెట్టుకున్నారు? అంటే మీరు లవ్ స్టోరీయో లేకపోతే మళ్ళీ టీనేజ్ లవ్ స్టోరీ లాంటివి ఎందుకు వేయట్లేదు? అంటే మేమేం లవ్ స్టోరీలకి లేకపోతే బ్రేకప్ స్టోరీలకి వ్యతిరేకం ఏం కాదండి. చాలా ఫస్ట్ నోట్ దిస్ పాయింట్. అయితే ఏ లవ్ స్టోరీ రాసినా బ్రేకప్ చేసినా మీకు రియాలిటీకి దూరంగా ఉండడం అనేది మాకు అస్సలు ఇష్టం లేదు. సో రియలిస్టిక్గా ఎంత దగ్గరగా ఉండగలిగితే అవి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాం. పైగా మేము మొదటి నుంచి కూడా యంగ్ రైటర్స్ని వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్న పాయింటే ఉంది. అయితే అవి ఇప్పటికే చాలా పబ్లికేషన్లు వచ్చి లవ్ని విపరీతమైనటువంటి సునామీలు వచ్చాయి. లవ్ సునామీ, బ్రేకప్ సునామీలు వచ్చాయి. కాబట్టి ఈ మధ్యలో కొంతవైనా సరే కాస్త జెన్యూన్ రైటింగ్స్ వస్తే బాగుంటుంది అనేటువంటిది మా అభిప్రాయం. దీంట్లో జైమోహన్ ఈజ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రైటర్స్ ఇన్ తమిళ్. పైగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జైమోహన్ రచన అనేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానికి తోడు దాన్ని మా అవినేని భాస్కర్ కానీ ఎస్ కుమార్ కానీ చాలా అద్భుతంగా అనువదించి తీసుకొస్తున్నారు. సో ఈ 3 కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్స్. ఇంతకుముందు వచ్చిందని కానీ ఈ రాజుకి మా ఎవరి ఎఫర్ట్ వల్ల అయితేనేండి జైమోహన్కి సెపరేట్ ఒక ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో. సో దిస్ విల్ డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ థింగ్. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు జైమోహన్ అలాంటి వాడు ఎన్నో స్క్రిప్ట్లు ప్రేమ కథలు బ్రేకప్ కథలు రాశాడు. సో కాబట్టి ఈయన అవేం కొత్త విషయాలు కాదు. అవి ఏమైనా రేపొద్దున వేవల్స్ వస్తే ఎవరిదైనా మేము కూడా వేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.